హాయ్ ఆల్ అందరికీ భోగి శుభాకాంక్షలు. ఎలా జరుపుకున్నారు అందరూ భోగిని? మేమైతే చాలా సింపుల్ గా జరుపుకున్నాము. మీరు ఎలా జరుపుకున్నారది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. ఈ భోగి అయితే మా ఇంటి ముందు వేశారు. ఇంకా మా వీధిలో, మా పక్క వీధిలో, ఇటువైపు పక్క వీధిలో కూడా భోగి అయితే వేశారు. ఇంకా పదండి మన చిన్నోడిని అయితే లేపేద్దాం. పాపం అండి, వాడికి 4:30కి లేపడానికి మా తంటాలు ఉన్నాయి. వాడైతే అస్సలు లేవనని అంటున్నాడు. ఎలా అలా కష్టపడి మా చిన్నోడైతే లేపేసి భోగి స్నానం అయితే చేయించేసాం. ఈ డ్రెస్ అయితే వేసాము. పాపం వాడు వణిగిపోతున్నాడని స్వెటర్ టైప్ ఉండేదైతే వేసాము. దీపం పెట్టేసి ఇంకా మా ఆయన, నేను, మా చిన్నాడు కలిసేసి నన్ను కూడా తీసుకెళ్ళండి అంటేను భోగి మంటలు ఎక్కడెక్కడ వేశారో అన్నిటిని అనమాట తిప్పాడు. ఎందుకంటే ఈవినింగ్ మా చిన్నోడికి భోగి పళ్ళు పోసే ప్రాసెస్ కూడా ఉంది కదా, అలా చెప్పేయచ్చు అందరికీ అనుకొని మేమైతే వెళ్ళాము. ఈ గ్యాప్ లోనే మా ఆడపడుచు వల్ల మేము బీచ్ లో ఉన్నాము. మమ్మల్ని కలవడానికి రండి అంటేనే ఇంకా అందరికి చెప్పేసి బీచ్ కి అయితే వెళ్ళాము. చూసారా ఈ పొగ మంచు ఎంత బాగుందో. మార్నింగే ఈ పొగ మంచు బీచ్ వ్యూ చాలా బాగుంటది. నేనైతే చాలా నెలల తర్వాత ఇంత మార్నింగ్ వెళ్ళడం బీచ్ కి. చూసారు ఎంత బాగుందో. చలికాలం కదా, పొగ మంచు అసలు ఎదురుగా ఉన్న వెహికల్ కూడా కనిపించలేదు. దాని తర్వాత మా ఆడపడుచు వాళ్ళందరినీ కలిసేసి కొంతసేపు ఆడుకొని, కొంతసేపు మాట్లాడుకొని అన్ని చేసుకున్నాను అనుకుని ఇంకా వాళ్ళైతే వెళ్ళిపోతా అంటున్నారు. కాబట్టి పిల్లలందరినీ చూసేసరికి భలే హ్యాపీ అనిపించింది. మావాడు కూడా చాలా బాగా ఎంజాయ్ చేసి